అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు ఇంటి దీపం. రచన పి సత్యవతి గారు. ఆంధ్రపత్రికలో 1967లో ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. మరి ఇంకా కథలోకి వెళ్దామా? అతనొచ్చే సమయం అవుతున్న కొద్దీ అనురాధకి ఆతృత హెచ్చసాగింది. అది కేవలం ఆతృత మాత్రమే కాదు, అందులో భయం ఉంది, సంతోషము ఉంది, ఆవేదన ఉంది. ఇవేవి పట్టనట్టు అత్తగారు ఆమె మనవడు పొంగిపోయే సంతోషంతో అతనికి స్వాగతం పలకడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇళ్ళు కడిగించారు, రంగులు వేయించారు, తోరణాలు కట్టించారు, రంగవల్లులు దిద్దించారు, అద్దంలా అలంకరించారు. స్టేషన్కి వెళ్ళడానికి ఏ బట్టలు వేసుకోవాలో తెలియక సతమతమైపోతున్న కొడుకును చూసి జాలిగా నవ్వుకుంది అనురాధ. అతను స్వదేశం విడిచే నాటికి వీడింకా భూమి మీద పడలేదు. ఏనాడు చూసి ఎరగని వ్యక్తి మీద ఎంత గౌరవం, ప్రేమ పెంచుకొని అతని ఆగమనం కోసం మనసంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తున్న ఈ కుర్రకుంక భవిష్యత్తు ఎలా ఉంటుందో, వాడికి అతని నుంచి ఎలాంటి ఆదరణ లభిస్తుందో. అమ్మా, నువ్వు కూడా త్వరగా రా. తెములు, అవతల రైలు వచ్చే వేళ అయింది. అత్తగారు కేకలు పెడుతోంది. బొంబాయి నుంచి వచ్చే రైలు ఇంకో గంటకు వస్తుంది. కారులో స్టేషన్కి వెళ్ళడం 10 నిమిషాలు. ఆవిడకెందుకు ఇంత తొందర? నానిగాడు బడి నుంచి రావడం 5 గంటలకైతే తనెందుకు 4 గంటల నుంచి గడపలో నిలబడ్డం? అందుకే అనురాధ బట్టల బీరువా దగ్గర నిలబడి తన ప్రతిబింబాన్ని అద్దంలో చూసుకొని నిట్టూర్పు విడిచింది. అందానికి తలొక నిర్వచనం చెప్తారు. ఎవరి కళ్ళు చెప్పే భాష్యాన్ని వాళ్ళు నమ్ముతారు. తనకేంటి తక్కువని తను కట్టుకున్న లేత పసుపు రంగు పట్టుచీరకి తన ఒంటి రంగుకి తేడా కనిపెట్టగలరా ఎవరైనా? నల్లగా నిండైన జడ నాగుపాములా లేదా? తను నాజుగ్గా మాట్లాడదా? సభ్యతగా మెలగదా? ధనం లేదా? ఏమిటి కొరత తనలో లేదు, అతని మనసులో, అతని ఆలోచనలోనే ఉంది. తనందుకు ప్రతి నిమిషం ఆరాటంతో కృంగిపోవాలి? రానున్న ఫలితాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి తనకున్నది. తనెందుకు భయపడాలి? అలంకరణ పూర్తిగా అనిచ్చి కారులో అత్తగారి పక్కన కూర్చుంది అనురాధ. నానిగాడు డ్రైవర్ పక్కన కూర్చుని డ్రైవింగ్ శ్రద్ధగా గమనిస్తున్నాడు. విజయవాడ పట్నం బద్ధకంగా నిద్రలేస్తోంది. సోమర్తనానికి అపరిశుభ్రతకి రూపం కలిస్తే అది విజయవాడ అవుతుందేమో అని అనుకుంది అనురాధ. అద్దంలోంచి చూస్తూ లండన్, న్యూయార్క్ నగరాలు చాలా అందంగా పరిశుభ్రంగా ఉంటాయి కాబోలు. ఎంతో. అవి చూసిన కళ్ళతో విజయవాడలో అడుగు పెట్టిన వాళ్ళ అనుభూతులు ఎలా ఉంటాయో. స్టేషన్లో పరిచితులు చాలామంది కనిపించారు. అందరూ అతన్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వాళ్లే. కొందరు పూలమాలలు పట్టుకొచ్చారు. ఎక్కువ మంది అతని స్నేహితులు, కొంతమంది బంధువులు. అతనికి బాగా సన్నిహితుడైన స్నేహితుడు ప్రకాశ్రావు గులాబీ పూల దండ చేత్తో పట్టుకుని హడావిడిగా తిరుగుతున్నాడు ప్లాట్ఫామ్ మీద. అతనికి అనురాధ పైన, నానిగాడి మీద అభిమానం మెండు. ప్రతి ఆదివారం ప్రకాశ్రావు వాళ్ళ ఇంటికి తప్పకుండా వస్తాడు. ఆ దండ ఎందుకు తెచ్చావు ప్రకాశం మామయ్య అంటూ అతని వెంట తిరగడం మొదలుపెట్టాడు నాని. మీ నాన్న కోయ్. అతను రైలు దిగగానే ఈ దండ అతడు మెడలో వేసి చప్పట్లు కొట్టాలి. నాకు తెలిస్తే నేను తెచ్చేవాణ్ణి కదా. అమ్మ చెప్పలేదు, నాయనమ్మ కూడా చెప్పలేదు. నాని మొహం చిన్నపోయింది. దాదాపు కళ్ళ వెంట నీళ్ళొచ్చాయి. అదేమిట్రా నాని, ఈ దండ మీ నాన్నకి నీ చేత వేయిస్తాను, సరేనా అన్నాడు ప్రకాశ్రావు వాడిని ఎత్తుకుని. నానికి తల్లి మీద కోపం వచ్చినట్లుంది. ఆమెతో అస్సలు పలకడం లేదు. అనురాధ నవ్వుకుంది. ముఖంలో ఏ భావం కనిపించనీయకుండా గంభీరంగా, హుందాగా నిలబడింది. జరీ పైట చెంగు భుజం నిండగా కప్పుకొని ఒక చేత్తో హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని. ట్రైన్ వచ్చింది. జనం పరిగెత్తారు. ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ వాకిట్లో నిలబడి చెయ్యి ఊపుతున్న అతన్ని గుర్తించడం కష్టం కాలేదు. దేశ వాతావరణం, ఆహార రీత్యా మార్పులు అతనిలో ఏ మార్పు తీసుకురాలేదు. నానిని ఎత్తుకుని ప్రకాశ్రావు ఆయాసపడుతూ పరిగెత్తి వాడి చేత దండ వేయించాడు. స్నేహితులంతా చుట్టూ మూగారు.
అనురాధ ఒక అడుగు వెనక్కి నిలబడింది. ఆమె అత్తగారు కొడుకుని నిలువునా పరీక్ష చేసి కళ్ళతోనే సంతోషాన్ని నింపుకో ప్రయత్నం చేస్తోంది. అతను కిందకి దిగాడు. నాని అతని వంక అపేక్షగా గౌరవంగా చూస్తున్నాడు. నీ కొడుకోయ్ అన్నాడు ప్రకాశ్రావు 2 నిమిషాలు ఆగి నానిని అతనికి అందిస్తూ. ఓ వెరీ గ్లాడ్. అతను నానిని ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. అమ్మ ఎక్కడా అని అడగలేదు. కారు కదిలాక నీ ఒంట్లో ఇప్పుడు బాగా కులాసాగా ఉంటోందా అమ్మా అని ప్రశ్నించాడు తల్లిని. స్టేషన్లో తనకి కొంచెం ఎడంగా నిలబడి నమస్కారం చేసిన అనురాధని అతను ఏమీ అడగలేదు. నవ్వి ఊరుకున్నాడంతే. ఈ గుక్కెడు ప్రాణం నీకోసమే నిలిచింది నాయనా అంది తల్లి. అతను ఇంకేం అనలేదు. అద్దంలోంచి అనురాధ ముఖం కనపడుతోంది. గంభీరంగా నిండుగా ఉంది ఆ ముఖం. నాని తన ఒళ్ళో నుంచుని కదలడమే లేదు. చెయ్యి మెడ చుట్టూ వేసి ఏమిటేమిటో అడుగుతున్నాడు. ప్రకాశ్రావు పులి స్టాప్ లేకుండా మాట్లాడుతున్నాడు. అతను ఊకొడుతున్నాడు. ఇంటికొచ్చి కాఫీ తాగి తన గదిలో పడుకొని నిద్రపోయాడు అతను. ఆ గది పూర్వంలా లేదు. ఏవో కొత్త మార్పులు వచ్చినట్లు కనపడ్డాయి. పరిశీలించే ఆసక్తి ఓపిక లేదు. దిండులోకి ముఖం దూర్చాడు. నిద్ర పట్టేసింది. పాపం ట్రైన్లో నిద్రలేదు కాబోలు. రెస్ట్ తీసుకోబోయ్ అనేసి ప్రకాశ్రావు వెళ్ళిపోయాడు. మళ్ళీ లంచ్కి రమ్మని బలవంతం చేసింది అనురాధ. అతను ఒంటరిగా ఫీల్ అవ్వడం తనకి మాత్రం ఏం బాగుంటుంది? తండ్రి పనులన్నీ నాని చకచకా చేసేస్తున్నాడు. స్నానానికి టవల్, సబ్బు అందించడం అన్నీ. డైనింగ్ టేబుల్ దగ్గర కూడా ఎంతో ఉత్సాహంగా కబుర్లు చెప్తున్నాడు. ప్రకాశ్రావు నానిని పొగుడుతున్నాడు. అతనేమీ తినడం లేదు. వేళ్లతో అన్నీ మెలిపెట్టి పక్కకు దోసేస్తున్నాడు. ఆవబెట్టిన పనసపట్టు కూర, ఆవకాయ, పప్పుచారు, వడలు, పాయసం ఒక్కటి అతను తినడం లేదు. ఇవన్నీ పూర్వం అతనికి చాలా ఇష్టమని దగ్గరుండి చేయించింది అన్నపూర్ణమ్మ గారు. మీకు బ్రెడ్ తెమ్మంటారా అన్నది అనురాధ చివరికి. థ్యాంక్స్, నాకేం వద్దు. అనురాధ ఇంకేం అడగలేదు. ఫ్రిడ్జ్లో నుంచి ఐస్ క్రీం పట్టుకొచ్చి ఇచ్చింది. అదొక్కటే తినేసి లేచిపోయాడు అతను. తండ్రి తెచ్చిన టేప్ రికార్డర్, మూవీ కెమెరా, ట్రాన్సిస్టర్ రేడియో వగైరాలన్నీ చూసి మురిసిపోతున్నాడు నాని. నానితో తప్ప ఇంకెవరితోనూ అతను చనువుగా మాట్లాడడం లేదు. గది తలుపులు వేసుకుని ఇద్దరూ ఆడుకుంటూ ఉండగా అనురాధ కాఫీ తీసుకొచ్చి టీపై మీద ఉంచి అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంది. అతనికి కాఫీ, నానికి హార్లిక్స్ ఇచ్చి తను ఏమీ తీసుకోలేదు. అమ్మతో మాట్లాడరేం డాడీ? ఉన్నట్టుండి నాని వేసిన ప్రశ్నకి ఉలిక్కి పడ్డాడు అతను. అమ్మ చాలా మంచిది. మీరు రాకముందు అమ్మ నన్ను ఎంత బాగా ఆడించేది. అమ్మ కాఫీ తీసుకుంటే గాని నేను హార్లిక్స్ తాగను. నేను నాయనమ్మ ఇందాకే తీసుకున్నాం, మీరు కానివ్వండి అంది అనురాధ. అతనేం మాట్లాడలేదు. ఏమని పలకరించాలో, ఎలా మాట్లాడాలో అతనికి తెలియడం లేదు. మీ ప్రయాణం సుఖంగా సాగిందనుకుంటాను. మర్యాద కోసం అడిగింది అనురాధ. బాగానే సాగింది. నీవు ఆరోగ్యంగా ఉన్నావనుకుంటా. అతని మాటలు అతనికే కృత్రిమంగా అనిపించాయి. కిటికీ వైపు తిరిగి అంది అనురాధ. అమ్మని నువ్వెప్పుడు చూడలేదా డాడీ? నాని మళ్ళీ అడిగాడు. ఏ మరిద్దరూ ఎక్కువగా మాట్లాడరే? ప్రకాశ్ మామయ్య నువ్వు మాట్లాడుకున్నట్లు. 5 ఏళ్ల కుర్రాడికి తనేమీ సమాధానం చెప్పలేకపోతున్నాడు. 15 గంట సేపు కూర్చుని లేచిపోయింది అనురాధ. అతను విదేశాల నుంచి తిరిగి వచ్చిన సందర్భంగా చిన్న టీ పార్టీ జరగనున్నది. అన్నీ అమర్చడంలో లీనమైంది ఆమె. డాబా మీద కుర్చీలు, టేబుల్స్ వేయించి లైట్స్ పెట్టించింది. నాని తండ్రి పట్టుకొచ్చిన కొత్త సూట్ వేసుకున్నాడు. అనురాధ లేత ఆకుపచ్చ రంగు జరీ చీర కట్టి సిగ పైకి చుట్టి సన్నజాజులు తురిమింది. ఆమె సహాధ్యాయునులు 10 మంది వచ్చారు. అతని స్నేహితులు, వారి భార్యలు, పిల్లలు. కరుణాకరం అదృష్టాన్ని పొగుడుతూ పద్యాలు చదివాడు ఒక ఆయన. కరుణాకరం పుట్టగానే విదేశాలు వెడతాడనుకుంటా. ఒక ఆవిడ పొగడతలు తప్ప ఏవీ వినబడ్డం లేదు అక్కడ. అనురాధ అతిథి మర్యాదలు చేస్తోంది. కరుణాకరం తండ్రి రామ్మూర్తి గారు ముచ్చటపడి చేయించిన కొయ్య కుర్చీలో కూర్చుని వేడుక చూస్తున్నది అన్నపూర్ణమ్మ గారు. 5 ఏళ్లుగా ఆమె మోస్తూ వచ్చిన భారం నేటికి ఆమె భుజాలపై నుంచి దింపుకోగలిగింది. ఈ ఇల్లు, ఆస్తి అనురాధ
నానిగాడు అన్నీ కరుణాకరానివి. అతనివి అతనికి అప్పగిస్తే తనకింకేమిటి చింత? 2 సంవత్సరాల్లో తిరిగి వస్తానన్న కరుణాకరం 5 సంవత్సరాలు రాకపోయేసరికి ఆమె మూగగా అనుభవించిన బాధ కొలిచే శక్తి ఆ భగవంతుడికి సైతం లేకపోయింది. అనేక శంకలు, అనుమానాలు ఆమె మెదడు చుట్టూ నిత్యము పరిభ్రమిస్తూ ఉండేవి. ఒక్కడే కొడుకు. మరి జీవితంలో అతనితో కలిసి బ్రతికే యోగ్యత ఉన్నదో లేదో? పాశ్చాత్య దేశపు స్త్రీలు నవనాగరికులు, జాణలు అని విన్నది. ఎవరినైనా వివాహమాడి అక్కడే ఉండిపోతాడేమో కొడుకు అనేది ఒక్కటే పురుగులాగా మనసుని తోల్చేసేది. కానీ అలా జరగలేదు. కరుణాకరం ఒక్కడే తిరిగొచ్చాడు. టీ పార్టీ అయి అందరూ వెళ్ళాక కొడుక్కి దిష్టి తీసిపోసింది. నానిగాడికి అనురాధ కూడా తీసింది. డాబా మీదున్న సన్నజాజి తీగల మొగ్గలు తొడిగాయి. మాలతి విరబూసింది. తోటలో ఏవో పూలు పగలబడి నవ్వుతున్నాయి. తన ఇల్లు కళకళలాడుతోంది అని అనుకున్నాడు కరుణాకరం. ఎన్ని రోజులుగా తను వేగానికి, యాంత్రిక జీవితానికి అలవాటు పడ్డాడు. ఇక్కడ అంత వేగం లేదు. నిలిచి ఊపిరి పీల్చుకోవచ్చు. అస్తమాను వాతావరణం గురించి మాట్లాడే వాళ్ళు ఇక్కడ లేరు. మాటల్లో ఆప్యాయత తొణకిసలాడుతోంది. భోజనాలు అయ్యాక నాని అన్నపూర్ణమ్మ గారి దగ్గర పడుకొని నిద్రపోయాడు. అనురాధ కూజాతో మంచినీళ్లు తీసుకుని డాబా మీద తన కోసం ఏర్పాటు చేసిన గదిలోకి వచ్చింది. అది అమ్మ బలవంతమని కరుణాకరం గ్రహించాడు. అతడి మెదడులో పూర్వపు స్మృతులు మెదిలాయి. అప్పుడు ఇలాగే అనురాధని అలంకరించి బలవంతంగా తన గదిలోకి తోసి బయట గడియవేసింది అమ్మ. అనురాధ జాలిగా నవ్వేది. కిటికీ వైపు జరిగి ఒదిగి పడుకుని నిద్ర నటించేవాడు తను. అనురాధ వచ్చి తన భుజం మీద చేయేసి మీరు విశ్రాంతిగా పడుకోండి అంటూ సోఫాని పక్కలాగా తయారు చేసుకొని నిద్రపోయేది. అందుకే అనురాధ అంటే ఒక విధమైన గౌరవం ఉండే తనకి. ఆమె చాలామంది స్త్రీల లాంటిది కాదు. ఆత్మాభిమానం ఎంత ఉందో ఇతరులను అంతే గౌరవిస్తుంది. వాళ్ళ అభిప్రాయాలను మన్నిస్తుంది. మంచినీళ్ల కూజా బల్ల మీద పెట్టి సోఫా కమ్ బెడ్ మీద దిళ్ళేసుకుని ఏదో పుస్తకం తీసుకుంది అనురాధ. అతడు కిటికీలోంచి బయటికి చూస్తున్నాడు. వెన్నెల తెల్లగా, మరీ తెల్లగా పూల వాసనలాగా కురుస్తోంది. సీలింగ్ ఫ్యాన్ నెమ్మదిగా తిరుగుతోంది. గడియారం చేసే చప్పుడు తప్ప మరేం వినపడడం లేదు. అనురాధ దీక్షగా చదువుతోంది. ఆమెతో ఏదో చెప్పాలి అని అనిపించింది. ఏమీ చెప్పలేకపోయాడు. పుస్తకం మూసివేసి ఆమె నిద్రపోయే వరకు అతనేమీ చెప్పలేకపోయాడు. నిద్రలో కూడా అనురాధ ముఖం శాంత గంభీరంగా ఉంది. బంధాలకు అతీతమైన మహాయోగిని ముఖంలాగా ఉంది. పక్క మీద ఒత్తిగిల పడుకుంటే ఎదురుగా గోడకి తండ్రి ఫోటో వేలాడుతూ కనపడింది. గతం మనసు చుట్టూ తిరిగింది. రామ్మూర్తి గారంటే చాలామందికి పెద్ద పులిని చూసినట్టే ఉండేది. పరిచయస్తులకి, బంధువులకి, పొలం చేసే రైతులకే కాదు, ఆఖరికి అన్నపూర్ణమ్మ గారికి కూడా, కరుణాకరానికి కూడా మెల్లి తిరిగిన మీసాలతో రౌద్రమూర్తిలాగా ఉండి కోపం వస్తే హుంకరించేవాడు ఆయన. ఒక్కడే కొడుకైన కరుణాకరానికి గారాబం పెట్టలేదు. భార్య అన్నపూర్ణమ్మ గారు ఆయనకి పరాయిది కాదు, మేనమామ కూతురే. ఆయన ఆవిడికి రవ్వంత చనువు కూడా ఇవ్వలేదు. మల్లెపూల దగ్గర నుంచి మువ్వల వడ్డాణం వరకు ఆయనే కొనాలి కానీ ఆవిడకు పైసా ఖర్చు చేసే స్వాతంత్రం ఉండేదే కాదు. అయినా ఆవిడకి ఎలాంటి లోటు రాలేదు. ఆవిడ మనసులో ఏ చిన్న కోరిక కదిలినా కనిపెట్టి పెదవి విప్పి అర్థించకుండానే తీర్చేవాడు ఆయన. ఆవిడ కట్టని రకం చీరలు, ధరించని సొమ్ములు లేవంటే అతిశయోక్తి కాదు. కరుణాకరానికి ఏ లోటు ఉండేది కాదు. అయితే బడికి వెళ్ళకపోతే పెద్ద శిక్షే పడేది. ఆ విషయంలో రామ్మూర్తి గారి మనసు కరిగేదే కాదు. ఒక్క కొడుకైనా నిర్దాక్షిణ్యంగా శిక్షించేవారు. అందుకే కరుణాకరం ప్రతి క్లాస్లోనూ ఫస్ట్ వచ్చేవాడు. ఒళ్ళొంచి చదివేవాడు. వేళ్ల పట్టున తిని నిద్రపోయేవాడు. స్కూల్ ఫైనల్ వరకు తండ్రికి ఎదురు చెప్పవలసిన అవసరం కరుణాకరానికి కలగలేదు. ఆయన కుట్టించిన బట్టలు ధరించడం, అమ్మ పెట్టిన భోజనం తిని బడికెళ్ళడం, ఇవే తప్ప ఫలానాది కావాలని, ఫలానాది వద్దని అతడు ఎప్పుడూ చెప్పలేదు. ప్రతి శనివారం రామ్మూర్తి గారే
కుటుంబాన్ని అంతటినీ సినిమాకి తీసుకెళ్లేవారు. అంచేత రహస్యంగా సినిమాలకు వెళ్ళే అగత్యం కూడా కరుణాకరానికి లేదు. స్కూల్ ఫైనల్ చదువుతూ ఉండగా జరిగిన ఈ సంఘటన అతని జీవితాన్ని, ఆలోచన పదాన్నే మార్చేసింది. తనకి బాగా గుర్తు, ఆ రోజు ఆదివారం, వర్షాకాలం కాబోలు. పొద్దుటి నుంచి వర్షం కుండపోతగా కురుస్తోంది. ఎక్కడికి వెళ్ళడానికి లేక ఇంట్లోనే కూర్చున్నాడు. తను 12 గంటల వేళ టెలిగ్రామ్ వచ్చింది. వెంకట్రామయ్య గారికి సీరియస్గా ఉందట. వెంటనే బయలుదేరి రావాలని. వెంకట్రామయ్య గారు రామ్మూర్తి గారికి చాలా దగ్గర స్నేహితుడు. ఆయనకి రెండో పెళ్ళి, భార్య కూడా చనిపోయింది. మొదటి భార్య సంతానం పెద్దవాళ్లే, పెళ్ళిళ్ళు చేసుకొని పోగా రెండో భార్య కూతురు మాత్రం ఆయన దగ్గరే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ పిల్లకప్పుడు 12 ఏళ్ళు, 4th ఫార్మ్ చదువుతోంది. తనకన్నా 4 ఏళ్ళు చిన్నది. వెంకట్రామయ్య గారు ఎక్కడికి వెళ్ళినా ఆ పిల్లని తీసుకుని వెళ్ళేవారు. కూతురు అంటే ఆయనకి 6వ ప్రాణం. ఆ పిల్లకి 6వ ఏట కాబోలు తల్లి గతించింది. అప్పటి నుంచి ఆయనే తల్లి తండ్రి అయి పెంచుతున్నారు. మొదటి భార్య కొడుకులిద్దరూ పెద్దవాళ్లే, బాగానే సంపాదించుకుని దర్జాగా జీవిస్తున్నారు. అయినా ఆయన ఎప్పుడు కూతుర్ని వాళ్ల ఇళ్లకి పంపలేదు. ఆయనకి తరచూ గుండె నొప్పి రావడం మూలాన ఆస్తిని అంతటినీ ఏనాడో విల్లు రాసి పంచేశారు. ప్రస్తుతం ఆయన పేర 10 ఎకరాల మాగాణే ఉంది. పల్లెటూళ్ళలో చక్కని డాబా ఉంది. ఆ 2 ఆయన తదనంతరం కూతురికి వస్తాయి. వెంకట్రామయ్య గారు సుస్థి మాట వినగానే టాక్సీలో బయలుదేరారు రామ్మూర్తి గారు. ఆ ఊరు బెజవాడికి 50 మైళ్ళు ఉంటుంది. కరుణ, నువ్వు కూడా పద అంటూ కొడుకును కూడా బయలుదేరదీశారు. అక్కడికి వాడెందుకు, కుర్ర బెదవా, జడుసుకోవడానికా అంటూ అంటూ అడ్డు తగిలింది అన్నపూర్ణమ్మ గారు. కుర్ర వెదవేంటి, 16 ఏళ్ళు వస్తేను జీవితాన్ని చూడడం నేర్చుకోవాలి అని కొడుకుని చేయి పట్టుకొని టాక్సీ ఎక్కించారు రామ్మూర్తి గారు. టాక్సీ ఆ ఊరు చేరేసరికి 4 గంటలైంది. ఇంటి నిండా బంధువులున్నారు. వాకిట్లో డాక్టర్ గారి కారుంది. పొలం చేసే రైతులు, పనివాళ్ళు అందరూ కన్నీళ్లు తుడుచుకుంటున్నారు. ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. 4 గంటలకే బాగా చీకటి పడ్డట్టుగా అయింది. గదులలో దీపాలు వేశారు. వెంకట్రామయ్య గారికి ఇంకా స్పృహ ఉన్నది. నీరసంగా మాట్లాడుతూనే ఉన్నాడు. కొడుకులు 2 కుర్చీలు వేసుకొని చెరో వైపున కూర్చునున్నారు. కూతురు దిగులుగా తండ్రి కాళ్ళ దగ్గర కూర్చుంది. అదిగో నాన్న, రామ్మూర్తి గారు వచ్చారు అన్నాడు పెద్ద కొడుకు తమ్మని చూసి లేచి నిలబడి. వెంకట్రామయ్య గారి కళ్ళు సంతోషంతో మెరిశాయి. రామ్మూర్తి గారు వెళ్ళి కుర్చీలో కూర్చుని ఆయన చేయి పట్టుకున్నారు. నీకోసమే అన్నారు వెంకట్రామయ్య గారు చాలా నీరసంగా. నీకేం పర్వాలేదు, రామ్మూర్తి గారు ఊరడించారు. కరుణాకరం తండ్రి వెనకాల నిలబడ్డాడు. పాపని గురించే నాకు దిగులు, దాన్ని నువ్వు తీసుకెళ్ళాలి. పాపని రమ్మని సంజ్ఞ చేశాడు. ఆమె వెళ్ళి దగ్గరగా నిలబడింది. ఆమె చేతులు రామ్మూర్తి గారి చేతిలో పెట్టారు. కన్నీళ్లు ధారలు కట్టాయి. పెద్ద కొడుకు, చిన్న కొడుకు, కోడళ్ళు ముఖాలు చూసుకున్నారు. కోడళ్ళిద్దరూ మూర్తి విరిచారు. బంధువులు ఆశ్చర్యం ప్రకటించారు. 2 కొడుకులు ఉండగా ఎవరో పరాయి వ్యక్తికి అప్పగించడం ఏమిటి, చిన్న పిల్లని? ఆయన భార్య సవ్యంగా చూస్తుందా? ఆయనట అప్పుడెవ్వరూ మాట్లాడలేదు. వెంకట్రామయ్య గారి ప్రాణం మరి 2 రోజులకు కానీ పోలేదు. ఈ 2 రోజులు ఆయన బంధువుల సూటిపోటి మాటలు భరిస్తూ అక్కడే ఉండిపోయారు రామ్మూర్తి గారు. ఆయనతో పాటు కరుణాకరం. అతనికి అది వరకు శవాలంటే తగని భయంగా ఉండేది. వెంకట్రామయ్య గారు మృత దేహాన్ని చూస్తూ ఉంటే ఏ భయమూ కలగలేదు. వెంకట్రామయ్య గారి అంత్యక్రియలు, కర్మకాండ అయిపోయిన తర్వాత లాయరు అందజేసిన వీలునామా, పాపను తీసుకుని ఇంటికొచ్చారు రామ్మూర్తి గారు. కరుణాకరం మళ్ళీ అనురాధ వంక చూశాడు. ఆమె నిశ్చింతగా నిద్రపోతోంది. మళ్ళీ గతాన్ని త్రవ్వడం మొదలుపెట్టాడు. 10 రోజులుగా తిండి నిద్ర లేని పాప కారులో పడుకుని అలసటగా నిద్రపోతుంటే ఆమె తల ఒళ్ళో పెట్టుకొని కూర్చున్నారు రామ్మూర్తి గారు. పాప ముఖం అమాయకంగా ఉంది. ఈ పిల్ల ఇక నుంచి మనకు పరాయిది కాదు. కరుణాకరాన్ని ఎలా చూస్తావో ఈ పాపను కూడా అలాగే చూడాలి. నువ్వు ఏమాత్రం లోటు కనిపించినా నేను సహించను అని ప్రకటించి పాపను అన్నపూర్ణమ్మ గారికి అప్పగించారు. పాప స్కూల్లో చేరి చదువుకుంటోంది. అన్నపూర్ణమ్మ గారిని అత్తయ్య అంటుంది.
ఆయన్ని మామయ్య అంటుంది. కరుణాకరాన్ని ఏమీ అనదు. అతనికి ఎందుకో పాప అంటే ఇష్టం ఉండేదే కాదు. ఎవరో పిల్ల తమ ఇంట్లో ఉండి సర్వ హక్కులు అనుభవించడం ఏమిటి అని అనిపించేది. ఆమెని పిలిచేవాడే కాదు, పలికేవాడు కాదు. అతని దృష్టి ఎప్పుడూ చదువు మీద ఉండేది. ఇంజనీరింగ్ చదవాలని, ఫారెన్ వెళ్ళాలని, కీర్తి ధనము ఆర్జించాలని ఇలా కలలు కనేవాడు. స్కూల్ ఫైనల్ పరీక్షలు చాలా సంతృప్తికరంగా వ్రాశాడు కరుణాకరం. వేసవిలో రామ్మూర్తి గారికి బాగా జబ్బు చేసింది. నెల రోజులు మంచంలో నుంచి లేవలేదు. ఆ జబ్బు ఆయన ఆలోచనల మీద బాగా పనిచేసింది. పచ్చం తీసుకున్న వారం రోజులకి ఎవ్వరికి చెప్పకుండా పురోహితుణ్ణి పిలిపించి కరుణాకరం పెళ్లి ముహూర్తం పెట్టమన్నారు ఆయన. పెళ్లి కూతురు ఎవరు అని ఆశ్చర్యంగా అడిగింది అన్నపూర్ణమ్మ గారు. పాప అన్నారు రామ్మూర్తి గారు. అన్నపూర్ణమ్మ గారు ఏమనలేదు. ఆవిడ అన్న కూతురు విశాలని కరుణాకరానికి చేసుకోవాలని చాలా కాలంగా అనుకుంటూ ఉండేది. విశాల కన్నా పాప అందంగానే ఉంటుంది. పాపకి ఆస్తి ఉంది, గుణవంతురాలు. అంతకన్నా కావాల్సిందేముంది? ఈ వార్త విని ఎగిరి పడ్డాడు కరుణాకరం. 16 ఏళ్లకి పెళ్ళేమిటి అన్నాడు. పాప అంటే తనకిష్టం లేదన్నాడు. ఇంకా ఎన్నో అన్నాడు. వారం రోజులు భోజనం చేయకుండా సత్యాగ్రహం చేశాడు. అతని మాట ఎవ్వరూ వినిపించుకోలేదు. అనుకున్న ముహూర్తానికే కరుణాకరానికి పెళ్ళైపోయింది. ఇవాళ సినిమాకి వెళ్దాం డాడీ అన్నాడు నాని 3 రోజుల తర్వాత. కరుణాకరానికి ఏమీ తోచడం లేదు. నాని ఒక్కడే అతనికి కాలక్షేపం. నానిని విడిచి నిమిషం కూడా ఉండలేకపోతున్నాడు అతను. నానికి తెలుగు సినిమాలంటే ఇష్టం. కరుణాకరం తెలుగు సినిమా చూసి అన్నాళ్ళు అయింది. అలాగే వెళ్దాం అన్నాడు. నానికి టాయిలెట్ చేసి పంపింది అనురాధ. అతను తయారయ్యాడు. బయలుదేరబోతుండగా మరి అమ్మో ఆవిడని పిలు. అమ్మ లేకపోతే నేను రాను అని మొండికేశాడు వాడు. అనురాధను కూడా పిలవాలని అతనికి తోచలేదు. సరే వెళ్ళి పిలుచుకురా అన్నాడు. నువ్వే పిలు, నేను పిలవను. మూతి ముడుచుకొని గారాం చేశాడు. వాడి మొండితనం కరుణాకరానికి తెలుసు. నెమ్మదిగా లోపలికెళ్ళి గదులన్నీ వెతికాడు. వంటిట్లో కూర్చుని వంట ఆవిడ చేత ఏదో వండిస్తోంది అనురాధ. స్నానం చేసి మామూలు చీర ధరించింది. అతన్ని చూసి లేచి నిలబడి ఏం కావాలి అని అడిగింది. నేను సినిమాకి రమ్మని బాబు గోల్ చేస్తున్నాడు, రాకూడదు. అనురాధ విస్తుపోయింది. ఒక్క క్షణం ఆలోచించి పదండి అని తన గదిలోకి వెళ్ళి చీర మార్చుకొని వచ్చింది. తన వివాహమైన ఎన్ని సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఆమె పక్కన కూర్చొని సినిమా చూస్తున్నాడు. తనకు అనురాధపై గల అయిష్టానికి కారణాలు వెతకసాగాడు కరుణాకరం. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో అందమైన అమ్మాయిలతో పరిచయమైంది. అందులో సునంద, హేమమాలని చాలా సన్నిహితులయ్యారు. అయితే ఏం, వాళ్లలో తనకేదో లోటు కనిపించింది. తనకు ఒక్క అనురాధ పైనే కాదు, వివాహం అంటేనే ఏదో వైముఖ్యం. దానికి కారణం బాల్య వివాహం కావచ్చేమో, తన ఇష్టాయిష్టాలకి వ్యతిరేకంగా చేయడం వల్ల కావచ్చు, తండ్రిపైన కోపం కావచ్చు. నిజానికి అనురాధకి ఏం లోటని? సినిమా చూస్తున్నంతసేపు కరుణాకరం ఆలోచిస్తూనే ఉన్నాడు. విదేశాల్లో ఎంతోమంది స్త్రీలు పరిచయం అయ్యారు. అక్కడి వివాహ వ్యవస్థే నచ్చలేదు కరుణాకరానికి. వాళ్ళని గౌరవిస్తూ ఎప్పుడూ దూరంగానే ఉంచేవాడు. అప్పుడప్పుడు అనురాధ జ్ఞాపకం వచ్చేది. అయినా ఒక్క ఉత్తరం కూడా వ్రాయాలని కూడా అనిపించేది కాదు. అమ్మకి రాసేవాడు. నానిగాడి క్షేమం మాట వరుసగా అడిగేవాడు. అందులో అనురాధ ప్రసక్తే లేదు. అనుకున్న దానికన్నా ఎక్కువే చదువుకోగలిగాడు. ఆశించిన డిగ్రీ కన్నా విలువైన డిగ్రీ సంపాదించగలిగాడు. అయినా అతనికి ఏదో లోటు కనిపిస్తూనే ఉంది. సినిమా నుంచి తిరిగొచ్చాక పాలు తాగి నాని నిద్రపోయాడు. యథాప్రకారం అనురాధ మంచినీళ్లు తీసుకుని గదిలోకి వచ్చి సోఫాపై పడుకుంది. భోజనాల దగ్గర కూడా ఆమె ఎక్కువగా మాట్లాడలేదు. కరుణాకరం నిద్ర కోసం వెర్రిగా ప్రయత్నిస్తున్నాడు. సోఫా మీద పడుకున్న అనురాధకెందుకో తన వివాహం నాటి సంగతులు గుర్తుకొచ్చాయి. జబ్బుతో అవస్థపడుతూ కూడా తనపై ఎంతో శ్రద్ధ తీసుకుంటున్న రామ్మూర్తి గారిని చూస్తే తనకి చాలా గౌరవంగా ఉండేది. ఎప్పుడు ఆయన మంచం దగ్గర కూర్చొని సేవ చేయాలి అని అనిపించేది. స్కూల్కి వెళ్ళకపోతే ఆయన కోప్పడేవారు. నేను లేనా పాప, నీకెందుకు శ్రమ, స్కూల్కి వెళ్ళమ్మా అనేది అన్నపూర్ణమ్మ గారు. అన్నపూర్ణమ్మ గారు తనని ఎంతో ప్రేమగానే చూసేది.
ఆ రోజు కరుణాకరానికి పాపనిచ్చి పెళ్లి చేస్తాను అని రామ్మూర్తి గారు ప్రకటించిన రోజు కూడా ఆవిడ చాలా నిబ్బరంగా ప్రవర్తించింది. అతని దగ్గరకు తీసుకొని చెంపలు నిమిరింది. కరుణాకరం ప్రవర్తన చూసి భయపడిపోతూ అతనికి ఇష్టం లేని ఈ పెళ్లి ఆపించండి అని చెప్పాలని ఎంతో ప్రయత్నించింది తను. కానీ నోట మాట రాలేదు. కరుణాకరం అంటే తనకు చాలా ఇష్టంగా ఉండేది. అతను తనని చేదరించుకున్నా, తనతో పలక్కపోయినా అతనంటే కోపం వచ్చేదే కాదు, ఎంతో అభిమానించేది. అతను తనకి భర్త కావడం తనకి సంతోషమే కలగజేసింది. 12 ఏళ్ల పిల్లకి అంతకన్నా ఏం తెలుస్తుంది? పీటల మీద అతను ముఖం అంతా చిన్నబుచ్చుకొని కూర్చోవడం, తను వినేటట్టు ఏవేవో అనడం, కాలికి అడ్డం వచ్చిందల్లా తన్నడం, అవన్నీ అప్పుడు తనకేమీ మనసుకి పట్టలేదు. పట్టు లంగాలు, జరీ ఓణీలు, నగలు, విందు భోజనాలు, అనేక మంది బంధువులు, హాస్యాలు, వినోదాలు, తనకెంతో సంబరంగా ఉండేది. వేసవి వెళ్ళిపోయింది. కరుణాకరం కాలేజీలో చేరాడు. ఇంటర్మీడియట్లో తామిద్దరికి స్నేహం కలపాలన్న అన్నపూర్ణమ్మ గారు తంటాలు పడేది. ఒకేసారి భోజనం వడ్డిస్తే లేచిపోయి భోజనం తన గదిలోకే తెమ్మనేవాడు. 2 ఏళ్ళు అలాగే గడిచిపోయాయి. కొత్త బట్టలు కట్టుకోవడం, స్నేహితురాళ్లతో కలిసి చదువుకోవడం, గృహ ఆవరణలో పూల మొక్కలు పెంచడం, ఇవి తన నిత్య కృత్యాలు. అప్పుడప్పుడు తండ్రి జ్ఞాపకం వచ్చేవాడు. చాలా దిగులు అనిపించేది. ఎవరో స్నేహితురాళ్ళు వచ్చి కబుర్లు చెప్తుంటే దిగులు మర్చిపోగలిగేది. స్కూల్ ఫైనల్ మంచి మార్కులతో పాస్ అయింది తను. అతడికి ఇంటర్లో క్లాస్ రావడం, బిఏలో సీట్ రావడం జరిగాయి. ఇంటి నుంచి వెళుతూ అతను చాలా సంతోషాన్ని వెలుబుచ్చాడు. అతన్ని ఒంటరిగా కలుసుకుని ఏదో చెప్పాలని, తనకు ఒక్క ఉత్తరం రాయమని అడగాలని ఎంతో తప్పించింది. ఆ అవకాశం తనకి చిక్కనే లేదు. సామాన్తో అతని కారు సాగిపోతుంటే డాబా మీద నుంచి చూసి కళ్ళు తుడుచుకుంది. అతను తనకెంతో ఆప్తుడైనట్టు, అతని వియోగం తను భరించలేనట్టు అనిపించింది. ఎవరికి కావాలి తన వేదన? ఆ వేదన అక్కడికక్కడే అణగారిపోయింది. రామ్మూర్తి గారు తనని కాలేజీలో చేర్పించారు. ఈ 4 సంవత్సరాలు అలాగే గడిచిపోయాయి. సెలవులకు వచ్చినా తన వంక చూసేవాడే కాదు కరుణాకరం. స్నేహితురాళ్ళు ఎవరైనా వచ్చి మీ ఆయన్ని పరిచయం చేస్తే అరిగిపోతావెంటోయ్ అని అనేవాళ్ళు. యాంత్రికంగా పరిచయం చేసేది. అతను నమస్కారం పెట్టి నాకు పనుందండి అంటూ వెళ్ళిపోయేవాడు. బిఏ అయిపోయి ఇంటికి సెలవులకు వచ్చిన కరుణాకరం తండ్రి మరణాన్ని చూడవలసి వచ్చింది. తుది గడియల్లో ఆయనేమీ ఎక్కువ చెప్పలేదు. పాపని అప్పగిస్తున్నాను, దాన్ని అన్యాయం చేయకు అన్నారు, అంతే. రామ్మూర్తి గారి మరణం అనురాధను కృంగదీసింది. ఆ ఇంట్లో ఇంకా తన సంగతి పట్టించుకునేది అత్తగారే. ఆవిడే దిగులతో కృషించిపోతోంది. ఇంకా తననెవరు ఊరడిస్తారు? కరుణాకరం చాలా గంభీరంగా ఉండేవాడు. తల్లిని కూడా ఎక్కువ ఓదార్చేవాడు కాదు. అనురాధే అన్నపూర్ణమ్మ గారిని కనిపెట్టుకుని ఉండేది. ఎంఈసీలో సీట్ సంపాదించుకొని వెళ్ళిపోబోతున్న కొడుకుని అటకాయించి ఎన్నాళ్లుగా వాయిదా వేస్తూ వచ్చావు, ఈ శుభకార్యం కాస్త కానిచ్చి వెళ్ళు అని ఒట్టు పెట్టుకుంది తల్లి. గుమ్మాలకు తోరణాలు కట్టించింది. అందరికీ భోజనాలకి పిలిపించింది. అనురాధకి కొత్త చీర గట్టి మల్లెపూల జడేసింది, సెంట్ రాసింది, గదిలోకి పంపి బయట గొళ్ళెం వేసింది. కరుణాకరం చిక్కుల్లో పడిపోయాడు. ఇలాంటి అవాంతరం వచ్చి పడుతుందని అతను అనుకుంటూనే ఉన్నాడు. తల్లి అసలే దిగులు పడి ఉంది, కృషించిపోతోంది, పైగా బెదిరిస్తోంది. ఆవిడ మాట తలదాల్చక తప్పలేదు. అనురాధ లోపలికొచ్చి చాలాసేపు సోఫాలో కూర్చుంది. చివరికి సోఫాని పడకలాగా తయారు చేసుకొని నిద్రపోయింది. అతన్ని పలకరించలేదు, వేడుకోలేదు, ఏడవలేదు. ఇవన్నీ ఆశించి నిద్ర నటిస్తున్న కరుణాకరం ఆశ్చర్యపడ్డాడు. 3 రాత్రులు ముళ్ల మీద ఉన్నట్టు గడిపి వెళ్ళిపోయాడు కరుణాకరం. ఎప్పుడైనా సెలవులకు వస్తే మళ్ళీ ఇదే తంతు. భోజనం కూడా అనురాధే వడ్డించేది. తల్లి అతని దగ్గరికే వచ్చేది కాదు. బిఏ పూర్తి చేసి అన్నపూర్ణమ్మ గారికి తోడుగా ఇంట్లోనే ఉండిపోయింది అనురాధ. అతను వస్తున్నాడు అంటే ఇద్దరికీ సంతోషంగా ఉండేది. అన్నపూర్ణమ్మ గారికి కూడా ఆరోగ్యం బాగుండడం లేదు. మనవడో మనవరాలో పుడితే చూసి చనిపోవాలని ఆవిడ కోరుకుంటూ ఉండేది.
అనురాధ తలలో స్వయంగా మల్లెచెండు తురిమి మనసులో దీవించేది. ప్రతిరోజు ఆమెకి కొడుకు కోడలు గడుపుతున్న బ్రహ్మచారి జీవితం సంగతి తెలియదు. ఎంఏ కూడా పూర్తి చేసి విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న కొడుకుని ఆవిడ బ్రతిమలాడింది. చదివినంతవరకు చాలు అన్నది. తన కళ్ళ ఎదుట ఉండి ఏదైనా ఉద్యోగం చేయమంది. మనవడి కోసం ఆవిడ కలవరించని రోజు అంటూ ఉండేదే కాదు. కోడల్ని కొడుకుని స్నేహితులను చేయాలని, విడరాని జంటగా బంధించాలని ఎంతో ప్రయత్నించేది. రోజులాగానే ఆ రోజు అనురాధ మంచినీళ్లు కూజా తీసుకుని మేడ మీదకు వచ్చింది. తెల్లని జరీ పూలున్న తెల్ల రంగు బనారస్ పట్టుచీర కట్టి తెల్లని జాకెట్ వేసుకుంది. మెడలో ముత్యాల దండ, చెవులకు రవ్వల దుద్దులు, తల్లో మల్ల చెండు. చల్లగా తెల్లగా మబ్బు తునకలాగా వచ్చింది. ఈ అలంకారం అంతా అమ్మ పిచ్చేనని కరుణాకరానికి తెలుసు. లేకపోతే నిద్రపోవడానికి ఇంత ఆడంబరమా అని అనిపించింది. అనురాధ చాలా మంచిది. బొమ్మలా కూర్చుని అమ్మ చేత అలంకారం చేయించుకుంటుంది. తనని బాధించదు. గది బయట సన్నగా వర్షం తుంపర పడుతోంది. చల్లని గాలి చలిగాలిగా మారుతోంది. ఆలోచనలతో కరుణాకరం బుర్ర వేడెక్కిపోతోంది. అనురాధకి తను అన్యాయం చేస్తున్నాడు అని అనిపించింది. తండ్రిపైన కోపంతో ఒక అమాయకురాల్ని బాధించడం తగదు అని అనిపించింది. జాలి హృదయాన్ని కదిలించసాగింది. దానికి వాతావరణం తోడైంది. అతను లేచి అనురాధ దగ్గరగా వచ్చాడు. భుజం మీద చేయి వేసి తన వైపుకి తిప్పుకున్నాడు. గడ్డం పైకెత్తి అనురాధ అన్నాడు. బయట వర్షం జోరు ఎక్కువైంది. ఉరుములు మెరుపులు ఎక్కువయ్యాయి. అనురాధ అతని గుండెలపై తల అంచి వెక్కి వెక్కి ఏడవడం సాగించింది. ఎన్నో చెప్పాలనే కోరిక ఉంది. ఆమె అసహాయత వెక్కిళ్ల రూపం దాల్చింది. అతను ఆమె కళ్ళు తుడిచాడు. నుదుటి మీద ముద్దు పెట్టుకుని మంచం దగ్గరకు తీసుకెళ్ళాడు. నేను ఓడిపోయాను, నువ్వే గెలిచావు అని గొణుక్కున్నాడు. తెల్లవారింది. అతనికి అనురాధ ముఖం చూడాలి అని అనిపించలేదు. కాఫీ తాగి సూట్ కేస్ తీసుకుని, అమ్మా నేను బెంగళూరు వెళ్తున్నాను, 10 రోజుల్లో వచ్చేస్తాను అని వెళ్ళిపోయాడు. అతనికి విదేశాలకు వెళ్ళడానికి స్కాలర్షిప్ వగైరాలన్నీ వచ్చాయి. పాస్పోర్ట్లు అవి సంపాదించుకోవడానికి 1 రోజులు పట్టింది. 1 రోజులు తిరిగి ఇంటికి వచ్చాక ఆ రోజు పొద్దున్నే అనురాధ బాత్రూమ్ దగ్గర వాంతి చేసుకోవడం చూశాడు. అతని మెదడులో మెరుపులాంటి ఆలోచన మెరిసింది. తన బలహీనతల వలన అమ్మ కోరిక తీరుతోంది కాబోలు. ఇంకా తను నిశ్చింతగా వెళ్ళవచ్చు. భోజనాల దగ్గర అమ్మ చెప్పింది, అమ్మాయిని డాక్టర్కి చూపించిన ఆయన ఈ మధ్య ఏమీ కులాసాగా ఉండడం లేదు అని. లేడీ డాక్టర్ని ఇంటికి పిలిచారు. ఆవిడ చెప్పింది అనురాధ గర్భవతి అయిందని. అమ్మ ముఖంలో 1000 దీపాలు వెలిగాయి. మీరు వెడుతున్నారు, నాకెప్పుడైనా ఉత్తరం రాయకూడదు అని అడిగింది. అనురాధ బొంబాయి ఎయిర్పోర్ట్లో నవ్వుతూ తల ఊపాడు. నాని పుట్టినప్పుడు అనురాధ మొట్టమొదటిసారిగా అతడికి ఉత్తరం రాసింది. జవాబు రాయాలి అని కూర్చుంటే కలం సాగలేదు. రాయడం చింపడం చివరికి వ్రాయనే లేదు. కరుణాకరం స్టీల్ ప్లాంట్లో ఉద్యోగానికి ప్రయత్నిస్తూ ఉండిపోయాడు. 1 రోజుల్లో నాని అతనికి బాగా చేరువ అవడమే కాదు, అనురాధను కూడా ఎంతో దగ్గరకు తెచ్చాడు. రోజు షికార్కి తీసుకెళ్ళమని వేధించేవాడు. బయలుదేరాక అమ్మ రానిదే కదలను అనేవాడు. ఇద్దరూ కలిస్తే గాని ఊరుకునేవాడే కాదు. ఆ రోజు అనురాధ 8 అయినా నిద్ర లేవలేదు. నాని వచ్చి లేపితే మూలిగింది. అన్నపూర్ణమ్మ గారు నుదురు పట్టి చూసింది. బాబోయ్, ఒళ్ళు పేలిపోతోంది, డాక్టర్కి కబురు చేయి నాయనా అన్నది. నాని తల్లి చుట్టూ తిరుగుతున్నాడు. తల్లికి ఏదైనా సుస్థి చేస్తే వాడికి క్షణం దోచదు. పాలైనా తాక్కుండా తల్లి దగ్గరే కూర్చుంటాడు. వాడు పాలు తాక్కపోవడం కరుణాకరానికి బాగుండలేదు. అతను కాఫీ కప్ అక్కడే వదిలి డాక్టర్ కోసం పరిగెత్తాడు. డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ ఇచ్చేదాకా అనురాధ మూలుగుతూనే ఉంది. ఇంజెక్షన్ ఇచ్చిన అరగంట కళ్ళు తెరిచి చూసి కాఫీ తాగింది. వెంటనే పాలు తాగాడు నాని. తండ్రిని కాఫీ తాగమని బలవంతం చేశాడు. అమ్మ అన్నం తినకపోతే తను తిననని మొండికేశాడు. వాడితో పాటే అనురాధ గదిలో కూర్చుని ఆమె అడిగినప్పుడల్లా గ్లూకోజ్ నీళ్ళు ఇస్తున్నాడు కరుణాకరం. చంటివాడి అవస్థ చూస్తే అతనికి చాలా బాధగా ఉంది. అనురాధకి
త్వరగా నయమైతే బావుండు అని అనిపించింది. అతనికి భోజనం సహించలేదు. మందులు కూడా అతనే ఇస్తున్నాడు. జాగ్రత్తగా ఆమె నోట్లో టాబ్లెట్లు వేసి నీళ్లు పోస్తే మింగుతుంది. అనురాధ జ్వరం వారం రోజులకు కానీ తగ్గలేదు. ఈ వారంలో నాని తండ్రి చేత బాగా సపర్యలు జయించాడు. తల్లికి వాడు చిక్కిపోయి సగమైపోయాడు. అనురాధ, కొంచెం హార్లిక్స్ తాగకపోయావా? ఈ పూట మందేసుకున్నావా? నువ్వేం పని చేయకు. ఇలా కరుణాకరం చెప్తుంటే అనురాధకే కాదు అన్నపూర్ణమ్మ కూడా ఆశ్చర్యపడ్డది. అమ్మకి తగ్గితే తిరుపతి వస్తానని దండం పెట్టాను డాడీ. మనందరం తిరుపతి వెళ్ళాలి అన్నాడు నాని. ఎప్పుడు పెట్టావో ఈ దండం? నాయనమ్మ పెట్టమంది, పెట్టాను. అమ్మకి తగ్గిందిగా. కరుణాకరానికి ముక్కల మీద నమ్మకం ఎప్పుడూ లేదు. చాలా మొండిగా వాదించేవాడు దేవుడి ఉనికిని గురించి. నానిగాడి మాట తోసిపుచ్చడం కూడా అతనికి ఇష్టం లేదు. అనురాధ జ్వరం తగ్గినందుకు అతనికి కూడా సంతోషంగానే ఉంది. ఒక వారం రోజులు నానితో కులాసాగా గడపను వచ్చు. అందుకని సరే అన్నాడు. మీరు వెళ్ళండి నాయనా, నేను రాలేను అన్నది అన్నపూర్ణమ్మగారు. తిరుపతి, కంచి, కాళహస్తి, మద్రాసు, మహాబలిపురం, బెంగళూరు, మైసూరు అన్నీ చుట్టి ఇంటికి బయలుదేరుతూ మైసూరులో అనురాధకు పట్టుచీర ఒకటి కొని అందరూ ప్రేమించి పెళ్ళాడని అంటారు. పెళ్ళాడిన ఏ యువతినైనా ప్రేమించాలని కొందరు అంటారు. అసలు ప్రేమంటే ఏంటో నాకు తెలియదు. కానీ ఇప్పుడిప్పుడే నిన్ను చూస్తే నువ్వు నా దానివి అని, నాకెంతో కావలసిన దానివి అని అనిపిస్తుంది అనురాధ. నీకో చీర కొనాలని వేళే అనిపించింది అన్నాడు కరుణాకరం. అనురాధ హుందాగా నవ్వింది. ఆ హుందాతనమే కరుణాకరానికి ఇష్టం. యాత్రలన్నీ అయ్యి ఇంటికొచ్చాక కొడుకు కోడలు ఆప్యాయంగా మాట్లాడుకోవడం, చమత్కారాలు చెణుకులు విసురుకోవడం చూసి నేను ఇన్నేళ్లుగా సాధించాలి అని అనుకున్నది నువ్వు 2 నెలల్లో సాధించావు నాని. అందుకే మనవడు కావాలని ఎంతో కలవరించాను. మన దేశంలో ఎన్నో సంసారాలు పిల్లల మూలంగానే నిలుస్తున్నాయి. అదే మనకి విదేశీయులకి ఉన్న తేడా. ఆపేక్షలు, అంతఃకరణలు హృదయంలోంచి పుట్టుకురావడానికి పిల్లలు కారణం అంటారు. అలా అనడానికి ఎంత గర్వంగా ఉంటుంది అని అనుకుంది అన్నపూర్ణమ్మగారు. నాకివేమీ తెలియవు అమ్మా. నాని నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే వాడి కళ్ళు కోటి దీపాల వెలుగులు విరజిమ్ముతూ ఉంటాయి. వాడి కళ్ళల్లో వెలుగు అనురాధ జీవితానికి పూలబాట. వాడే ఆ ఇంటి దీపం. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎండ్ స్క్రీన్లో ఉన్న ప్లేలిస్ట్లను కూడా స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.